శ్రీకాకుళం జిల్లా పొందూరు ఖద్దర్కి విశేషమైన ఖ్యాతి ఉంది. దేశ విదేశాల్లో సామాన్యుల నుంచి సెలబ్రిటీస్ వరకు ఖద్దర్ అభిమానులున్నారు. అయితే మనుషులకే కాదు దేవుడికి కూడా పొందూరు ఖద్దరు అంటే ప్రీతి అని ఖద్దరు కార్మికులు చెప్తారు. అందుకే ప్రతి ఏడాది ఇక్కడి కార్మికులు శ్రీశైలం మల్లన్న స్వామికి తలపాగానే ఇస్తారు. 350 మూరల వస్త్రం తయారు చేసి వాటికి ప్రత్యేక పూజలు భజనలు నిర్వహించిన తర్వాత దాన్ని శ్రీశైలం పంపిస్తారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. పొందూరు ఖద్దర్ ఎల్లల దాటి గుర్తింపు పొందిన వస్త్రం. సినీ సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ ఈ వస్త్రాన్ని ఇష్టపడతారు. అయితే మనుషులే కాదు దేవుడికి కూడా ఈ వస్త్రం అంటే చాలా ఇష్టం. ఇక్కడ కార్మికుల కష్టం, ఈ వస్త్రం ఇవన్నీ కూడా శ్రీశైలం మల్లన్నకి చాలా ఇష్టం అని చెప్పేసి కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ శ్రీశైలం మల్లన్నకి సుమారుగా ఒక 365 మూరల తలబాగా అనేది ప్రతి సంవత్సరం శివరాత్రికి పంపిస్తూ ఉంటారు ఇక్కడి నుంచి కార్మికులు. దీనికి సంబంధించినటువంటి చరిత్ర ఇదంతా చూసుకుంటే మనకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే ఉందో ఈ వస్త్రం ఏదైతే ఇక్కడ కనిపిస్తుందో మనకి ఈ వస్త్రం అనేది మనం చూసుకోవచ్చు. శివుడు పార్వతి దీంతో ఇక్కడ కప్పబడి ఉంది. ఈ వస్త్రం ఏదైతే ఉందో ఇదే వస్త్రాన్ని తలపాకగా చేసి పంపిస్తూ ఉంటారు. మనం చూడొచ్చు ఇది మొత్తం చుట్టూ ఉంచారు. దీనికి ప్రత్యేకమైన పూజలు కూడా చేశారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఖద్దర్ కార్మికులు ప్రత్యేకించి తయారు చేసి ఇది ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం పంపిస్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించిన చరిత్ర ఏంటి, ఇది ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు, దీన్ని తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని రోజులు సమయం పడుతుంది అనేది ఇక్కడ మనతో ఉన్న కార్మికులను అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. బాబాయ్ చెప్పండి, అసలు ఇలా పంపించడం శ్రీశైలం మల్లన్నకి ఇలా ఈ తలపాగా తయారు చేసి పంపించడం అనేది ఎప్పటి నుంచి ఆనవాయితీకి వస్తుంది, దీనికి ఉన్న నేపథ్యం ఏంటి? ఆ తాతల కాంచి ఇది జరుగుతుంది. దీంట్లో తలపాగ అంటే సోమవారికి తలపాగా కోవిల మీద చుడతారు. 4 నెలలకి వెళ్ళి చక్రంకి వెళ్ళి వచ్చిన వరకు. నెక్స్ట్ శ్రీశైలం మా తలపాగా లేకపోతే స్వామివారి కళ్యాణం జరగదనేసి పూర్వీకులు చెప్పిన మాట అది. తలపాగ చేనేత, మాది చేనేత. నేను ఆంధ్ర పైన ఖాదీలో వేవర్ను. నా పేరు బల్లభద్రయ్య. ఇది తయారు చేయడానికి సుమారు మొత్తం స్టార్టింగ్ 25 రోజులు పట్టింది. స్వామివారికి తలపాగా శ్రీశైలం నేను తీసుకెళ్లి అప్పు చెప్తాను. అయితే ఇప్పుడు తాతల దగ్గర నుంచి ఆనవాయితీ వస్తుందని అంటున్నారు. అంటే ప్రతి సంవత్సరం మీ ఇంట్లో వాళ్ళే తయారు చేస్తారా లేకపోతే మిగిలిన వాళ్ళు ఎవరైనా చేస్తారా? దేవాంగుల కులస్తులు ఎవరైనా తయారు చేసి తీసుకెళ్తుంటారు. దీనికి దగ్గర ఒక 20,000 వరకు మా పట్టుకొని కలిపి ఒక 20,000 వరకు అవుతుంటాయి దీనికి. అంటే ఈ వస్త్రం తయారు చేయడానికి 20,000 అవుతుందా లేకపోతే మీ కూలితో కలిపి 20,000 అవుతుంది? కూలితో కలిపి 20,000 అవుతుంది. కూలితో కలిపి కూలి మెటీరియల్ కలిపి 20,000 వరకు ఖర్చు, దాదాపు 18-20,000 వరకు ఖర్చు అవుతుంటారు. అయితే ఇక్కడ 365 మూరలే అని ఎందుకు ఆ నెంబరే కరెక్ట్ గా ఎందుకు అలా పెట్టారు? దానికి ఏమైనా మాకు ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఈ గజాల పొడుగు దానివల్ల 365 మూర వస్తుంది. ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరు అలాగే పంపిస్తారు. మరి దీనికి అయిన ఖర్చు ఏమైనా సరే ప్రభుత్వం ఇవ్వడం కానీ లేకపోతే ఏమో ముందు ఎప్పుడు ఇచ్చేది మాత్రం ఇవ్వట్లేదు ఇప్పుడు. అయితే ఇప్పుడు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరు పంపిస్తారన్నాను కదా, అంటే సెలెక్టెడ్ గా అంటే ఈ సంవత్సరం వీళ్ళు ఈ సంవత్సరం వీళ్ళు అని అలాగే లేదు. నాకు ఇష్టపడుతుంది. నేను వచ్చే సంవత్సరం కూడా స్వామివారికి వేసుకోవచ్చు. ఓకే, నాకు స్వామి అనుగ్రహం ఇస్తే స్వామి వచ్చే సంవత్సరం కూడా నేను ఇది నేసిన తర్వాత ఇంకేమైనా ఏముంటది ప్రాసెస్? అంటే దీనికి పూజలు చేయడం కానీ లేకపోతే ఊరేగింపు కానీ అక్కడ పంపించడం ఇవన్నీ ఎలా ఉంటది? అక్కడ స్వామి దగ్గరికి తీసుకెళ్తాము. 15-20 మంది అక్కడ వల్ల అయిపోతుంది. ఇప్పుడు భార్య భర్తల వల్ల అయిపోతుంది. దగ్గర 15-20 మంది ఉండాలి. 355 మూర పంచి మీదానికి దగ్గర 15-20 మంది దానికి కష్టపడతారు. అయితే ఇక్కడి నుంచి తీసుకెళ్లేటప్పుడు ఎలా ప్రాసెస్? అంటే దీనికి ఏమైనా ప్రత్యేకమైన పూజలు కానీ ఏమైనా చేయడం ఏమన్నా? స్వామి తీసుకెళ్లే ముందు వరకు ఇంటికాడ పూజలు నియమ నిష్టాలతో అన్నిటి మీటింగ్ కూడా అలాగే ఉంటది. స్వామివారి పూజలు కూడా అలాగే ఉంటాయి. ఈ తిరువిధి కూడా చేస్తుంటాము. రోజు మంచి రోజు చూసుకొని భజనలు పెడతాము. అయితే ఇక్కడ మామూలుగా చూసుకుంటే ఇప్పుడు సోమవారం ఇక్కడ పంపించి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత సోమవారం దగ్గర అదే ఆ టెంపుల్ దగ్గర మీకు ఎలాంటి గౌరవం కానీ గుర్తింపు కానీ ఎలా ఉంటుంది? చాలా మంచి విఐపి కన్నా ఎక్కువ గౌరవం ఉంటుంది అక్కడ.
స్వామి తలపాక తెచ్చినప్పుడు లోపలికి 5 పంపిస్తారు. వాళ్ళకి ఎంత సెక్యూరిటీ మీద వాళ్ళని ఉంచుతారు. అయితే ఈ తలపాక మీరు స్వామివారికి సమర్పించడం వలన మీకు ఏమైనా మంచి జరుగుతుందని ఏమైనా నమ్మకమా? అసలు ఏంటది? అది మన ఒంటి కాలేజీలో శుభ్రం ఉంచితే చాలు. అదే మరి మన కోవిలికి వెళ్తాము, స్వామి ఇచ్చటం వెళ్తున్నాడు కోవిలికి, అంతే కదా. దీన్ని డబ్బులుగా ఆశించి ఇట కాదు, నేను దీంతోనే మనస్ఫూర్తిగా అయితే ఇలా మన ఓన్లీ పొందూరు ఖద్దరు వస్త్రం మాత్రమే వెళ్తుంది, వేరే ప్రాంతాల నుంచి ఏమైనా వచ్చేటటువంటివి ఏమైనా ఉంటాయి? జిల్లాల నుంచి వెళ్తాయి ఖద్దరు వస్త్రం కాకుండా మామూలు కూడా వెళ్తాయి. అంటే మామూలు కూడా వెళ్తాయి బాగా. అది మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే మొత్తం 365 మూరల ఈ ఖద్దరు వస్త్రం ఏదైతే ఉందో దీన్ని తలపాకగా తయారు చేసి స్వామివారికి సమర్పిస్తాము. ఇలా సమర్పించడం కారణంగా మాకు ఒక మంచి జరుగుతుంది, స్వామివారు మమ్మల్ని మంచిగా ఆరోగ్యంగా చూసుకుంటారు, ఆరోగ్యంగా ఉంచుతారు. మేము ఆరోగ్యంగా ఉన్నామంటే ఇంకొన్నాళ్ళు కష్టపడేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. దీనికి ప్రతి రూపాయి కూడా మేమే ఖర్చు పెట్టి మేమే ఇచ్చేసుకుని దీనిపైన సుమారుగా ఒక నెల రోజుల పాటు మేము కష్టపడతాం. మాతో పాటు ఇంకో 15 మంది కష్టపడితేనే ఇంత వస్త్రం అనేది వచ్చింది అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ మేము ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ప్రత్యేకమైన గుర్తింపు గౌరవం కూడా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా పొందూరు ఖద్దరుకి ఇలా స్వామివారికి సమర్పించడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా ఏళ్ల నుంచి ఇలా వస్తుంది, ఇదే ఆనవాయితీ కొనసాగడం అనేది చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక్కడ కార్మికులు మనతో చెప్తున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో సన్ను బిగ్ టీవీ పొందూరు నుంచి.